ప్రైజ్ ద లార్డ్. అది 1వ శతాబ్దంలో జరిగిన నిజమైన సంఘటన. క్రీస్తు శకం 30వ సంవత్సరంలో కొన్ని నెలలు దాటిన తర్వాత ఇశ్రాయేలు దేశంలో కపెర్నహూము అనే పట్టణ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఒక అధికారి ఉండేవాడు. అతనికి సుమారుగా 12-13 సంవత్సరాల వయస్సు కుమార్తె ఉంది. ఆ అధికారికి అతని కుటుంబంలో వారందరికీ ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. అందుకే ఆమెను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. ఇంతలో ఆమెకు ఒక జబ్బు వచ్చింది. అతను ఇశ్రాయేలు దేశంలోని ఒక అధికారి కాబట్టి అతనికి డబ్బుకు లోటేమీ లేదు. కాబట్టి అప్పట్లో పేరు పొందిన వైద్యులను పిలిపించి తన కుమార్తెను వారికి చూపించాడు. అయినప్పటికీ ఆమె జబ్బు తగ్గలేదు. పైగా రోజురోజుకు పెరిగి ఆమె మరణించే స్థితికి చేరుకుంది. తను ఎంతో గారాబంగా పెంచుకుంటున్న తన కుమార్తె ఇప్పుడు చనిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి అతనికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు అనేక మంది రోగుల జబ్బులకు స్వస్థతనిస్తున్నారు. కళ్ళు లేని వారికి కళ్ళు ఇస్తున్నారు. దెయ్యం పట్టిన వారికి దెయ్యాలను విడిపిస్తున్నారు. కుష్టివ్యాధి గల వారికి స్వస్థత కలగజేస్తున్నారు. చనిపోయిన వారిలో కూడా కొందరిని ఆయన లేపుతూ ఉన్నారు. ఆ రోజుల్లో యేసు ప్రభువారు గురించి అనేక ప్రాంతాల ప్రజలు ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విషయం ఆ అధికారికి అప్పుడు గుర్తొచ్చింది. తన కుమార్తెను యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు తీసుకుని వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఎలాగైనా ఆయననే తన ఇంటి వద్దకు తీసుకుని రావాలని అధికారి నిర్ణయించుకున్నాడు. కానీ ఇంతలోనే ఆ అధికారి కుమార్తె చనిపోయింది. ఇది చూసి ఆ అధికారి అతని కుటుంబంలోని వారందరూ ఎంతో ఏడ్చారు. ఎందుకంటే ఆమె ఎంతో తెలివైన అందమైన పిల్ల. పైగా చిన్న వయసులోనే ఆమె మరణించింది. కాబట్టి వారు ఆమె మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ అధికారికి తన కుమార్తె అంటే ప్రాణం. ఇప్పుడు ఆమె లేకుండా తను ఎలా బ్రతకాలో అతనికి అర్థం కావటం లేదు. ఆ పాప మరణించింది అని తెలిసి వారి బంధువులందరూ ఆ అధికారి ఇంటికి వచ్చారు. చనిపోయిన ఆ అమ్మాయిని చూసి అక్కడికి వచ్చిన వారందరూ సానుభూతి చూపిస్తున్నారు. ఆమెను చూసి కొందరు ఏడుస్తున్నారు. చనిపోయిన ఆమెను తీసుకుని వెళ్ళి ఇప్పుడు సమాధి చేయాలి. కాబట్టి బ్యాండ్ మేళం వారికి కూడా కబురు చేశారు. కాబట్టి వారు కూడా అక్కడికి వచ్చేశారు. ఆ ప్రదేశమంతా ఏడ్పులే వినిపిస్తున్నాయి. చనిపోయిన ఆ పాపను చూసి అక్కడికి వచ్చిన వారందరూ అయ్యో పాపం అంటున్నారు. చనిపోయిన ఆ పాప తల్లి ఏడుస్తూ ఉంటే అక్కడికి వచ్చిన వారిలో మహిళలందరూ కూడా ఆమెను చూసి ఏడుస్తూ ఉన్నారు. ఆ అధికారి దుఃఖం ఆపుకోలేక చనిపోయిన తన కుమార్తెను చూసి గట్టిగా ఏడుస్తూ, లేదు లేదు, నా కుమార్తె చావకూడదు అంటూ వెంటనే లేచి కపెర్నహూములో యేసు ప్రభువారు వాక్యం బోధిస్తూ ఉన్న సమాజ మందిరానికి వచ్చాడు. ఆ అధికారి అక్కడికి వచ్చేసరికి యేసు ప్రభువారు అక్కడే ఉన్నారు. ప్రజలకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. వెంటనే ఆ అధికారి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి మోకరించి ఎంతో దుఃఖంతో, ప్రభువా, నా కుమార్తె ఇప్పుడే మరణించింది. అయినప్పటికీ నీవు నా ఇంటికి వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచినట్లయితే ఆమె తప్పకుండా బ్రతుకుతుంది. ఒక్కసారి వచ్చి నా కుమార్తెను బ్రతికించు ప్రభువు అంటూ ఆయనను ఎంతో దీనంగా అర్థించాడు. అతని విశ్వాసాన్ని చూసి వెంటనే యేసు ప్రభువారు అతని ఇంటికి అతనితో బయలుదేరారు. యేసు ప్రభువారు చేయబోయే అద్భుతాన్ని చూడడానికి అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయనతో పాటు బయలుదేరారు. ఆయన వెళుతూ ఉండగా దారిలో 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ వచ్చి ఆయన అంగి ముట్టుకొని స్వస్థపరచబడింది. ఈ విషయం గురించి నేను మరో వీడియోలో మీకు వివరంగా చెప్తాను. తర్వాత యేసు ప్రభువారు ఆ అధికారితో పాటు అతని ఇంటికి వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళేసరికి అక్కడ చాలామంది మనుషులు ఆ అధికారి ఇంటి వద్ద ఉన్నారు. వారిలో అనేక మంది చనిపోయిన అమ్మాయి గురించి ఏడుస్తూ ఉన్నారు. ఆ ఇంటి బయట చనిపోయిన ఆ బాలికను శ్మశానానికి తీసుకుని వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శవాన్ని తీసుకుని వెళ్ళేప్పుడు వాయిద్యాలు వాయించుకుంటూ తీసుకుని వెళ్తారు. కాబట్టి వాయిద్యాలు వాయించేవారు కూడా అప్పటికే ఆ ఇంటి వద్దకు వచ్చి ఆ బాలికను తీసుకుని వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. వారందరిని చూసి యేసు ప్రభువారు, ఈ చిన్నది నిద్రిస్తున్నదే గాని ఈమె చనిపోలేదు అని అన్నారు. ఈ మాట విన్నవారిలో చాలామంది ఆశ్చర్యపోయారు. కొంతమంది బహిరంగంగా నవ్వుతూ ఆయనను ఎగతాళి చేశారు. ఎందుకంటే ఆమె చనిపోయి అప్పటికే చాలా సమయం అయింది. ఆమెను శ్మశానానికి తీసుకుని వెళ్లే ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. పిల్లను గ్రోవి వాయిద్యాలు వాయించేవారు కూడా అక్కడికి వచ్చి సిద్ధంగా ఉన్నారు. ఆ అమ్మాయిని భూస్థాపితం చేయడానికి కూడా ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇంత జరిగినా ఇదంతా చూసి కూడా ఈమె చనిపోలేదు, ఈమె నిద్రపోతుంది అని అన్నప్పుడు ఆ మాటను అక్కడున్న వారెవ్వరూ నమ్మలేదు. అందుకే ఆయనను చూసి అక్కడ కొంతమంది ఎగతాళి చేసి నవ్వుతూ ఉన్నారు. ఆయన గురించి తెలిసిన వారు, ఆయన యందు విశ్వాసం ఉన్నవారు మాత్రం ఇప్పుడు ఇక్కడ గొప్ప అద్భుతం జరగబోతోంది, మరణించిన ఆ అమ్మాయి తిరిగి లేవబోతుంది అంటూ
జరగబోయే ఆ అద్భుతాన్ని చూడాలని ఆయనపై నమ్మకం ఉన్న ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువారు తనని ఎగతాళి చేసిన వారిని పట్టించుకోకుండా అక్కడ ఉన్న వారి అందరినీ అక్కడి నుండి పంపివేయమన్నారు. ఆ తర్వాత ఆయన ఆ ఇంటి లోపలికి వెళ్ళి మంచంపై చనిపోయి ఉన్న ఆ బాలిక వద్దకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే చనిపోయిన ఆ బాలిక నిద్రపోయి మేల్కొన్న దానివలే వెంటనే లేచి మంచంపై కూర్చుంది. చనిపోయిన బాలిక తిరిగి బ్రతకడం చూసి ఆ ప్రాంత ప్రజలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇది అద్భుతం కాదు, మహా అద్భుతం అని అక్కడ ఉన్న వారందరూ చెప్పుకున్నారు. చనిపోయి తిరిగి బ్రతికిన తన కుమార్తెను చూసి ఆ అధికారికి అతని కుటుంబంలోని వారందరికీ పట్టలేనంత సంతోషం కలిగింది. ఆ అధికారి వెంటనే యేసు ప్రభువారి కాళ్ల మీద పడి ఆయనకు ఎన్నో కృతజ్ఞతలు తెలిపాడు. ఆ తర్వాత ప్రభువారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అక్కడికి వచ్చిన అనేక మంది ఆ బాలిక చనిపోయాక ఆమె శవాన్ని తమ కళ్ళారా చూశారు. చనిపోయిన ఆ బాలిక తిరిగి బ్రతకడం నిజమా కల అని ఆ బాలిక శవాన్ని చూసిన ప్రజలందరూ ఇంకా ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ ఇంటికి వచ్చి ఆ బాలిక చేయి పట్టుకున్నారో వెంటనే ఆమె లేచి కూర్చోవడం, అంతకుముందు ఆమె చనిపోలేదు, ఆమె నిద్రపోతుంది అని ఆయన చెప్పిన మాటలు నిజంగా ఆయన చెప్పినట్లుగానే జరగడం చూసి ఆ ప్రాంత ప్రజలందరూ ఆయన గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. ఈ సమాచారం ఆ దేశమంతటా వ్యాపించిపోయింది. కాబట్టి తర్వాత కొన్ని రోజుల వరకు అనేక మంది ఆ అధికారి ఇంటికి వచ్చి చనిపోయి యేసుప్రభువారిచే తిరిగి బ్రతికింపబడిన ఆ బాలికను చూసి వెళ్ళేవారు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రతి అద్భుతం ఆయనకు చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా వేల మంది ప్రజలు ఆయనను అనుసరిస్తూ ఉండేవారు. ఇలాంటి అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమిపై మానవుడిగా ఉన్న రోజుల్లో లెక్కలేనన్ని చేశారు. అన్నీ బైబిల్ నందు వ్రాయబడలేదు, కొన్ని మాత్రమే బైబిల్ నందు వ్రాశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను దయచేసి మాకు తెలియచేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.